హలో ఫ్రెండ్స్, నేనైతే రేపు మార్నింగ్ పెసరట్ల కోసం పెసలైతే తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ పెసలైతే తీసుకున్నాను. ఒక గ్లాస్ పెసలు తీసుకున్నానండి. దోశ పెసరట్టు క్రిస్పీగా రావాలంటే దీంట్లోకి అర గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. గ్లాస్ పెసలకి అర గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకొని నైట్ అంతా నానబెట్టేసేయాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకొని ఉంచాలండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి పెసలు మొత్తం ఇలా నానిపోయినాయి. బియ్యము పెసలు శుభ్రంగా నానిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి అండి. ఇప్పుడు పెసలు నానిన వాటరే వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. గ్రైండ్ చేసిన పిండిలోకి సాల్ట్ అండి, ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. స్టవ్ మీద పనం అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లైట్గా ఆయిల్ వేస్తున్నానండి. పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పెసరట్టులోకి అయితే కొబ్బరి చట్నీ చేశాను ఫ్రెండ్స్. వేడి వేడి పెసరట్టు కొబ్బరి చట్నీ ఫ్రెండ్స్.